హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి ఇటు రేవంత్ రెడ్డి బాటలోనే వెళ్ళబోతున్నారు ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి అదే బాట అనుకుంటున్నారా ఎన్కన్వెన్షన్ లాగా అందరూ అన్ని ఏదైతే కబ్జాలు చేసి ఎక్కడెక్కడైతే నిర్మాణాలు నిర్మించారో దానికి సంబంధించి హైడ్రా బృందాన్ని అయితే రేవంత్ రెడ్డి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆల్రెడీ నాగార్జున ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేశారు. ఇక దాని తర్వాత ఎన్నో ఏరియాస్లలో ఏవేవైతే అక్రమ దాడులకు సంబంధించి అక్రమంగా ఎక్కడైతే కడుతూ ఉంటారో లేక్లను ఆక్రమించి చిన్న చిన్న చెరువులను ఆక్రమించి వాటి దగ్గర కట్టడంతో వాటి అన్నిటికీ సంబంధించి చర్యలు తీసుకుంటామని వీటికి నోటీస్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే కూల్చివేస్తామని చెప్పడం జరిగింది. ఇక దాని గురించి కొన్ని వీడియోస్లలో అటు పవన్ కళ్యాణ్ కి హైడ్రా బృందం పైన మీ అభిప్రాయం ఏంటి అని అడగగా ఆయన ఖచ్చితంగా ఇది చాలా మంచి ఆలోచనని అదే విధంగా దీనికి సంబంధించి ప్రజలలో కూడా అవగాహన పెరుగుతుందని అటు ఎంతో మంది ఎవరైతే చెరువులని కబ్జా చేస్తారో దాని వల్లనే ఇటు నగరాల్లోకి నీళ్లు వస్తున్నాయని ఉండిపోతాయని ఆయన కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన మాత్రం రేవంత్ రెడ్డికి ఒక సలహా కూడా ఇచ్చారు. ఎవరెవరికైతే మీరు కూల్చివేస్తున్నారో అక్కడ వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి కొంచెం డబ్బులను అయితే ఇస్తే బాగుంటుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ టైమ్స్లలో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది కాబట్టి ఇటు పవన్ కళ్యాణ్ అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన బాండింగ్ కూడా చాలా బాగానే ఉంది. ఇక దీనికి సంబంధించి హైడ్రా బృందాన్ని ఏపీలో కూడా తీసుకురావాలని తీసుకొస్తే 600 నుంచి 500 వరకు ఏవేవైతే భూ కబ్జాలు చేసి అటు ప్రజల నుంచి ఎంతో దోచుకున్నారో వాళ్ళందరి పేర్లు బయటకు వస్తాయని అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకొచ్చారు. మరి ఇంత జరుగుతున్న ఏపీలో హైడ్రా బృందం వస్తే ఇలాంటి ఎన్నో పెద్ద తలకాయలు లేకుండా పోతాయి కాబట్టి అటు డిప్యూటీ సీఎం కూడా ఏపీలో ఇలాంటి హైడ్రా బృందం వస్తే బాగుంటుందని అన్నారు. ఇక దానికి సంబంధించి సీఎం చంద్రబాబు అయితే ఖచ్చితంగా హైడ్రా బృందాన్ని ఏపీలో కూడా తీసుకువస్తామని దానివల్ల అక్రమంగా కట్టడాలు కట్టిన వాళ్ళందరి అంతు చూస్తాము అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఇక దానికి సంబంధించి ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.